అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ విలీనం ప్రక్రియ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు విలీనం తర్వాత సమస్యలు రాకూడదని ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తుందని మంత్రి చెబుతున్నారు. అసలు విలీన ప్రక్రియ ఎక్కడుంది? గుర్తింపు సంఘాల ఎన్నికలతో సంబంధం ఏమిటి? ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతాయా? ఇప్పుడు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆర్టీసీ విలీనంపై మళ్లీ వేడెక్కిన చర్చ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రభుత్వంలో విలీనం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీలో కూడా ఈ అంశం ప్రధానంగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ హామీని అమలు చేస్తామని పదే పదే చెబుతుంది. అయితే విలీన ప్రక్రియ అనుకున్నంత సులభం కాదని ప్రభుత్వం చెబుతుంది. తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. మంత్రి పొన్నం ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేశారట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలను తెలంగాణ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిశీలించిందని ఆయన తెలిపారు. అక్కడ విలీనం తర్వాత ఉద్యోగులు ఎదుర్కొన్న పరిపాలన, ఆర్థిక సమస్యలను తెలంగాణలో పునరావృతం కాకూడదని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఇదే సమయంలో కొందరు కార్మిక సంఘాల నాయకులే కాకుండా ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వంపై అనవసరమైన అనుమానాలు సృష్టించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని, ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా విలీనంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వం నిజంగా విలీనం చేస్తుందా? చేస్తే ఎప్పుడు చేస్తుంది అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గుర్తింపు సంఘాల ఎన్నికల కీలక మలుప. ఆర్టీసీ విలీన ప్రక్రియలో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన అంశం గుర్తింపు సంఘాల ఎన్నికలు. కార్మిక సంఘాల ప్రతినిధులు విలీన కమిటీలో ఉండాలని ఉద్యోగులే గతంలో డిమాండ్ చేసినట్లు మంత్రి పొన్నం గుర్తు చేశారు. అయితే ఈ ప్రతినిధులు ఎవరు ఉండాలన్న దానిపై స్పష్టత కోసం ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణ కోసం లేబర్ జాయింట్ కమిషనర్గా సునీతను నోడల్ అధికారిగా నియమించింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొందరు కార్మిక సంఘాల నాయకులు ఈ ఎన్నికలను వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. మొదట గుర్తింపు సంఘాల ఎన్నికలు కావాలని కోరిన నాయకులే ఇప్పుడు తమ వైఖరిని మార్చుకోవడం వెనుక కారణాలు ఏమిటని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నాయని చెబుతుంది. ఆర్టీసీ కార్మికులు కూడా తమ భవిష్యత్తును సంబంధించిన కీలక నిర్ణయాల్లో తమకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్నారు. అందుకే ప్రభుత్వం ఎన్నికల ద్వారా గుర్తింపు పొందిన సంఘాల నేతల విలీనం కమిటీలో చేర్చాలని నిర్ణయించింది. దీంతో ఈ ఎన్నికలు ఇప్పుడు కేవలం సంఘాల ఎన్నికలు కాకుండా ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియగా మారాయి. 11% పీఆర్సీ ఉద్యోగుల్లో పెరిగిన ఆశలు. ఆర్టీసీ ఉద్యోగులకు మరో ముఖ్యమైన అంశం 2021 పీఆర్సీ అమలు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. 11% పీఆర్సీని జూలై నెల జీతం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. దీంతో వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. గత కొన్నేళ్లుగా వేతనాల పెంపు, సేవా భద్రత, ప్రభుత్వ ఉద్యోగుల్లో సమాన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికుల పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగుల్లో కొంత సానుకూలత వాతావరణం కనిపిస్తుంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం కేవలం పీఆర్సీతో సరిపోదని చెబుతున్నారు. అసలు లక్ష్యం ప్రభుత్వంలో పూర్తి విలీనమేనని, దానిపై స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం తొందరపాటు నిర్ణయాల పట్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని పొన్నం ప్రభాకర్ వివరించారు. ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ తరహా ఇబ్బందులు వద్దు, తెలంగాణ ప్రభుత్వ వ్యూహం ఇదే. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులు అనేక పరిపాలన, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల హక్కులు, పదోన్నతులు, వేతనాలు, పెన్షన్లు, సేవా భద్రత వంటి అంశాలపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందుగానే స్పష్టమైన విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నేతలను విలీన కమిటీలో చేర్చి వారి అభిప్రాయాలను తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగ ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు భవిష్యత్తులో సమస్యలు రాకుండా వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలని చూస్తుంది. ఇదే సమయంలో రాజకీయంగా కూడా ఈ అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎంతో త్వరగా అమలు చేస్తుందనే దానిపై ఉద్యోగులు, ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ప్రభుత్వం చెప్పినట్టుగా అన్ని హామీలు అమలవుతాయా? గుర్తింపు సంఘాల ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఆర్టీసీ ఉద్యోగుల కళ అయిన ప్రభుత్వ విలీనం ఎప్పుడు సాకారం అవుతుంది అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకనున్నాయి. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా అన్ని హామీలు అమలవుతాయా? గుర్తింపు సంఘాల ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి?
ఆర్టీసీ ఉద్యోగుల కళ అయిన ప్రభుత్వ విలీనం ఎప్పుడు సాకారం అవుతుంది అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు దొరకనున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ విలీన ప్రక్రియ ఆర్టీసీ ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తుందా లేక మరిన్ని చర్చలకు దారితీస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.